మోరపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నందుకు శుభాకాంక్షలు. అలాగే దసరా దీపావళి శుభాకాంక్షలతో. సార్ మరి మీ పేరు, మీ డీటెయిల్స్ చెప్పండి. ఫస్ట్ నా పేరు వేతి రామ్మోహన్ రెడ్డి, మోరపల్లి విలేజ్. 15 నుంచి 18 సంవత్సరాల కాంగ్రెస్ కార్యకర్త, మేము నిక్కరైన కాంగ్రెస్ కార్యకర్త ఒరిజినల్. ఇక్కడ వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు 2 ఇయర్స్ దగ్గరికి వస్తుంది ఆల్మోస్ట్. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఎన్నో ఇబ్బందులు, ప్రజల కష్ట నష్టాలు ఒత్తుకునేసి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో స్టార్టింగ్ నుంచి అభివృద్ధి పథకాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ గారి గవర్నమెంట్లో గత 10 సంవత్సరాల గవర్నమెంట్ ఒక్క ఇంటికి కూడా రేషన్ కార్డు ఇచ్చిన దాఖలు. ఫస్ట్ రేషన్ కార్డ్స్ ఇచ్చి పెళ్ళైన ప్రతి ఒక్క జంటకు ఇప్పుడున్న పరిస్థితుల్లో నిరంతర ప్రక్రియగా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డుతో పాటు రేషన్ కార్డుతో అనుబంధంగా కాంగ్రెస్ పొలాలు ఇప్పుడు వచ్చిన హామీలు, ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు, 500 యూనిట్ల గ్యాస్ సిలిండరు, ఉచిత మహిళా బస్ ప్రయాణం, ఇట్లాంటి పథకాలను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ రేషన్ కార్డుతోని ఇవన్నీ ముడిపడి ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషన్ కార్డు ఇవ్వడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉన్నారు రేషన్ కార్డు ఇవ్వడం ద్వారా. దాంతోపాటు రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ అని హామీ ఇచ్చి 2 లక్షల రూపాయల రుణమాఫీ 75% వరకు చేయడం జరిగింది. అది పెండింగ్ ఉందని మేము అనుకుంటున్నాం. పెండింగ్ ఉన్నది కూడా చేయాలని కోరుకుంటున్నాం. దాంతోపాటు ఇప్పుడు రైతులకు వచ్చేసి సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తారు. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో వరి వేస్తే ఉరి అన్నారు. వరి వేయద్దు, వరి వేస్తే కష్టకాలమే, వరి వేస్తే రైతులు ఉరి పెట్టుకునే పరిస్థితి ఉంటాయని ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రైతులకు ప్రోత్సహించడానికి సన్న వరి పండించిన వారికి 500 రూపాయలు బోనస్ ఇచ్చి, అలాగే దొడ్డు రకం వరిని పండించిన వారికి మద్దతు ధరకు కొనడం జరుగుతుంది. దాంతోపాటు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఎత్తేసి మొక్కజొన్న పండిస్తే దీనికి గురి ఉండే పరిస్థితులు ఉంటే గతంలో మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో కలెక్టరేట్ ముట్టడి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల కోసం కలెక్టరేట్ ముట్టడి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ ముట్టడి చేసిన సందర్భంలో జగిత్యాల నుంచి చేసిన ఉద్యమంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గవర్నమెంట్ను కొనిపించేదాకా మెడలు వంచిన పరిస్థితులు ఉన్నాయి అప్పుడు. అదే ఇప్పుడు వచ్చేసరికి అట్లాంటి పరిస్థితి లేకుండా ఏదైనా రైతులు పండించే పంట ఏదైనా కానీ గిట్టుబాటు ధరకు కాంగ్రెస్ కొనడం జరుగుతుంది. దాంతోపాటు అభివృద్ధి విషయంలో కానీ నిరంతర ఉద్యోగులు, ఉపాధి కల్పన సంబంధించి ఈ గవర్నమెంట్లో గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, టీచర్స్ కానీ, కానిస్టేబుల్స్ కానీ వివిధ రకాల ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. రైతులకు సంబంధించి ఇప్పటివరకు చాలా రకాల భూముల సమస్యలు ఉండే, దాని నుండి విఆర్ఓ వ్యవస్థ ఉండే. గత 100 ఏళ్ళ చరిత్ర ఉన్న విఆర్ఓ వ్యవస్థను తీసేసి రైతులకు గ్రామ స్థాయిలో విలేజ్ల రైతులకు ఎటువంటి సమస్య వచ్చినా ఆ విఆర్ఓతో చెప్పుకొని మేము ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. అట్లాంటి విఆర్ఓ వ్యవస్థను తీసేసి ఊరిలో ఉన్న మాకు గెట్ల సమస్యలే కానీ, పహాని సమస్యలే కానీ, కొలత సమస్యలే కానీ, మొటేషనే కానీ, సాదాబైన కానీ ఎటువంటి ప్రాధాన్యత కూడా లేకుండా చేసి ఈరోజు మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక జీపీఓ అనే వ్యవస్థ తీసుకొచ్చి మళ్ళీ విలేజ్లో మాకు గ్రామస్థాయిలో రైతులకు అందుబాటులో ఉన్న జీపీఓ వ్యవస్థ ఒక అధికారిని అందుబాటులోకి తెచ్చి మా సమస్య ఏదైనా ఉన్నా కానీ అతని ద్వారా ఎంఆర్ఓ గారి దృష్టికి, ఆర్డీఓ గారి దృష్టికి తీసుకుపోయేదానికి తీసుకొచ్చేందుకు కలెక్టరేట్ మన గవర్నమెంట్ గారికి ధన్యవాదాలు తెలుపుతాం. దాంతోపాటు ఇప్పుడు మాకు ఈ మొన్నటి వరకు ఈ భూముల కొలతలు కానీ హద్దురాలు నిల్చోవడానికి వేసుకోవడానికి ఇప్పుడు కొత్త సర్వేయర్లను శిక్షణ ఇచ్చి మొన్ననే సర్వేయర్లకు కూడా లైసెన్సులు ఇవ్వడం జరిగింది. దాంతో మాకు రాబో రోజులలో భూ సమస్యలు ఏమున్నా సర్వేయర్ దృష్టికి తీసుకొచ్చి సర్వేయర్తో రైతులకు సమస్యలు పరిష్కారం చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ముందటికి పోతుంది. దాంతోపాటు గతంలో ఉన్న ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఉన్న వర్గాలకు సంబంధించి ఉన్న ఎస్సీ సమస్యలను ఇప్పుడు మొన్న రిజర్వేషన్ ప్రక్రియ దాన్ని కూడా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. దాన్ని ముందుకు తీసుకుపోయి గవర్నమెంట్ ఎస్సీలకు కూడా సరైన న్యాయం చేయడం జరుగుతుంది. దాంతోపాటు బీసీది కూడా జనగణన చేసి మన 42% బీసీకి రిజర్వేషన్ చేయడానికి కోసం కాంగ్రెస్ గవర్నమెంట్ మొట్టమొదటిగా దేశంలోనే ముందరికి వెళ్ళిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పక తప్పదు. దాన్ని ముందుకు తీసుకుపోవడం తరుణంలో ఎలక్షన్ కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది 42%. అందులో కొన్ని కారణాల వల్ల గవర్నర్ దగ్గర, కేంద్ర గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉండడం వల్ల దాన్ని ఇప్పుడు మళ్ళీ నిలుపుదల చేయడం జరిగింది. దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఎలక్షన్ పోయాలని కోరుకుంటున్నాం. జనాలు ఇప్పుడు గ్రామస్థాయిలో ఇప్పుడు వ్యవస్థ గ్రామస్థాయి నుంచి సర్పంచ్ ఎంపీటీసీ వ్యవస్థ లేకపోయేసరికి కొద్దిగా అభివృద్ధి అనేది పాలన అనేది కట్టుబడుతుంది.
దాన్ని ఎవరికి చెప్పుకోవాలో అర్థం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కింది స్థాయిలో లీడర్లు, సర్పంచులు, ఎంపీస్ వ్యవస్థ అని వీరు లేకపోయేసరికి అభివృద్ధి చేసిన అభివృద్ధిని చెప్పుకునే పరిస్థితి లేదు. ఎవరు దాన్ని వివరించేటవారు లేక జనాలకు వెళ్ళడం లేదు. చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్, ప్రతి ఒక్కటి బాగానే చేస్తుంది. ఇంకా చేసేది ఇంకా టైం మాకు ఇంకా ఒక 3 years ఉన్నది. ఆలోపు ఇచ్చిన హామీలు కూడా చేయాలని కోరుకుంటున్నాం, చేస్తాయని ఆశిస్తున్నాం, చేస్తానని చెప్తున్నాం. అది సార్, ముందుగా మీ పేరు, మీ డీటెయిల్స్ చెప్పండి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మరి 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి తర్వాత అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఎలా చేస్తే బాగుంటుంది అనేది చెప్పండి. ముందుగా మీ పేరు, మీ డీటెయిల్. నా పేరు వచ్చేసి కన్నవైన అమరేందర్ రెడ్డి. మాది మోరపల్లి గ్రామం, జైత్యాల నియోజకవర్గం. మాది వచ్చేసి 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వంలో కష్టాలను ఎదుర్కొని జైల పాలై 10 సంవత్సరాలు కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి జెండాను మోసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎలా ఉందో కానీ మా జైత్యాల నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత ఇక్కడ మా నాయకుడు వచ్చేసి జీవన్ రెడ్డి గారికి అధిష్టానం కూడా ఏం గుర్తించడం లేదు, చాలా రకాల ఇబ్బందులు పెడుతుంది. కార్యకర్తలకు అసలు విలువ అనేది లేకుండా పోయింది జైత్యాల నియోజకవర్గంలో. చైతన్య నియోజకవర్గంలో వచ్చేసి ఇందిరమ్మ కమిటీలో టీఆర్ఎస్ వాళ్ళే, ఇందిరమ్మ ఇండ్లు తీసుకునేది టీఆర్ఎస్ వాళ్ళే, బీజేపీ వాళ్ళే. కాంగ్రెస్ కార్యకర్తలకు అసలు విలువ లేకుండా పోయింది. ఇట్లా అయితే మళ్ళీ అధికారంలో రావడం కూడా కష్టంగా ఉంటుంది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇది ఇలాగే కొనసాగితే జైత్యాల నియోజకవర్గంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం కూడా చాలా కష్టమయ్యే పరిస్థితులు మాత్రం జైత్యాల నియోజకవర్గంలో కనబడుతున్నాయి. సార్ చెప్పండి. 10 సంవత్సరాలు కష్టాలు గురి చేసిన వారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇప్పుడున్న ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం వలన చాలా ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు. అసలు ఇప్పుడు వీళ్ళు ఎందుకు 10 సంవత్సరాలు వీళ్ళు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే మళ్ళీ మన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. సో కొద్దిగా దీన్ని కాంగ్రెస్ అధిష్టానం కానీ టీపీసీసీ కానీ గుర్తించి వీళ్ళతో ఎట్లాంటి ప్రయోజనం లేదు అని ఒక్కసారి మేము గ్రామస్థాయి నుంచి మేము మీకు తెలియజేస్తున్నాం సార్. దయచేసి దీని మీద మీరు దృష్టి సారించి జైత్యాల నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని. ఇప్పుడు వచ్చిన ఇవి ఇంకో వర్గం ఏదైతే ఉందో వలసదారులు ఏదైతే ఉన్నారో వీళ్ళతో ఎట్లాంటి ఉపయోగం లేదు. వీళ్ళు మళ్ళీ ఒక ఎలక్షన్ కంటే మళ్ళీ రాబోయే శాసనసభ ఎన్నికల కంటే 1 సంవత్సరం ముందు మళ్ళీ టీఆర్ఎస్కో బీజేపీకో పోతారు తప్ప కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ పార్టీకి గెలుపుకు మాత్రం కృషి చేయరు. దీన్ని మాత్రం మీరు కంపల్సరీ గుర్తుంచుకోవాల్సి ఉంది. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు విలువనివ్వండి దయచేసి సార్. గ్రామ స్థాయిలో కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలకు విలువనివ్వండి, వాళ్ళని గుర్తించండి. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు విలువండి. మీరు ఏమున్న కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పోస్టులు కానీ ఇందిరమ్మ కమిటీలు కానీ ఇండ్లు కానీ మనం కాంగ్రెస్ పార్టీ అందించే ప్రతిఫలాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేతుల మీదకి ఇచ్చినప్పుడే రేపు పొద్దుగాల మేము జనాల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగడానికి మాకు ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే వలసదారులకు అన్ని మీరు కాంట్రాక్టులు ఇచ్చి ఇండ్లు ఇచ్చి ఇందిరమ్మ కమిటీలు ఇచ్చి అన్ని పెత్తనమంతా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలంటే అది ఎలా సాధ్యమవుతుందని చెప్పేసి నేను అధిష్టానాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. వాస్తవానికి గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలన కంటే కాంగ్రెస్ పాలన చాలా 100 రెట్లు బాగుంది. కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగలేకపోవడం వల్ల మనం చేసిన అభివృద్ధి పనులను మన జనాల్లోకి తీసుకెళ్ళలేకపోవడం వల్ల కాంగ్రెస్ మైనస్ అయిపోతుంది. వీలైనంత తొందర స్థానిక సంస్థ ఎలక్షన్ నిర్వహించి మనం చేసే అభివృద్ధి పనులను జనాల్లోకి తీసుకెళ్ళినప్పుడే మనం ఇంకా మెరుగుపడతాం. వచ్చే శాసనసభ ఎన్నికల్లో విజయవంతంగా మళ్ళీ పార్టీ అధికారంలోకి రాగలుగుతుంది. అందుకోసం దీని మీద దృష్టి సాధించగలరని నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఉత్తర తెలంగాణలోనే పెద్ద దిక్కు ఉన్న జీవన్ రెడ్డి గారు ఒక టైంలో అప్పుడు మన ఇక్కడ 2014 ఎవ్వరు గెలవని టైంలో జీవన్ రెడ్డి గారు ఒక్కరు గెలిచి ఈ పక్క మొత్తానికి ఉన్న ఈ ఉమ్మడి ఉత్తర తెలంగాణ మొత్తంను ఎదాడిగా తిరుగుతూ దాని అంతటా పార్టీని బలోపేతం చేస్తూ పార్టీని కాపాడుతూ వచ్చారు. ఇవాళ
2018లో కూడా మళ్ళీ ఓడిపోయినా కానీ ఎమ్మెల్సీగా గెలిచి మళ్ళీ ఈ చుట్టుపక్కల ఉన్న 42 కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే స్థానం ఉంటుంది. ఆ చుట్టుపక్కల కూడా తిరుగుతూ పార్టీని బలోపేతం చేస్తూ పార్టీని కాపాడుతూ వచ్చారు. ఈరోజు వచ్చేసరికి ఈ ఎలక్షన్స్ ఓడిపోవడానికి ప్రభావం సారు చాలా కుంగిపోయి ఉన్నాడు. దానికి తోడు ఇంకొకరిని తీసుకొచ్చి అపోజిషన్ వ్యక్తిని తీసుకొచ్చి అతని దగ్గర పెట్టి పక్కలో బలంలాగా పెట్టేసరికి అతని ఈ రాజకీయ కూరవృద్ధుడని చెప్పడానికి అది లేదు. అట్లాంటి రాజకీయ కూరవృద్ధుడికి ఈ రాజకీయ రిటైర్మెంట్ వయసు వచ్చేసరికి అతనికి మనసు బాధ పెడుతుంది, మానసిక క్షోభ పెడుతుంది. కాంగ్రెస్ అధిష్టానం అనేది ఆలోచించాలి, అతని సేవలను వినియోగించుకోవాలి. వచ్చిన వారిని ఏ విధంగా అభివృద్ధి కోసం వచ్చినామంటారు, అభివృద్ధి కోసం వచ్చినవారు అభివృద్ధికి సహకరిస్తూ అభివృద్ధి మనం చేస్తూ పార్టీకి సంబంధించిన విషయంలో, పార్టీ పదవుల విషయంలో, పార్టీ కార్యకర్తల విషయంలో, కార్యకర్తకు న్యాయం చేసే విషయంగా అది ఏమున్నా కానీ జీవన్ రెడ్డి గారి ఆలోచన విధానానికి తగ్గట్టుగా జీవన్ రెడ్డి గారు సూచించిన వ్యక్తులకు నామినేట్ పోస్టులే కానీ ఏదే కానీ కార్యకర్తలను కాపాడుకునే విధంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ జగిత్యాల నియోజకవర్గంలో కానీ ఉమ్మడి కరీంనగర్లో కానీ నిలబడాలంటే జీవన్ రెడ్డి గారిని కాపాడుకుంటేనే ఉంటుంది తప్ప ఈ వలసవాదులతో కాంగ్రెస్ పార్టీ ఉండదు. ఇది ఎప్పటికీ జీవన్ రెడ్డిని గారు గుర్తించి కాపాడుకుంటూ ఉమ్మడి కరీంనగర్లోనే కాంగ్రెస్ నిలబడుతుంది. లేని రానున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ఇట్లనే జరుగుతూ ఉంటే స్థానిక సంస్థల ఎలక్షన్లో చాలా కష్టం ఉంటుంది గెలవడము. కార్యకర్తలు ఉన్నారు, విలేజ్లలో కూడా ఏం జరుగుతుంది, ఎటు పోతుంది, ఏమొస్తుందని జనాలు కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ అయినానే కాంగ్రెస్ పార్టీలో తిరుగుతూ కాంగ్రెస్ కండవ కప్పుకుంటూ నేను ఇప్పుడు కాంగ్రెస్ కండవ కప్పుకోవాలి, దేవుని కండవ కప్పుకున్నాం అంటున్నారు. స్పీకర్ గారికి సరైన ఇచ్చలేరు, రాంగ్ చేస్తున్నారు, కోర్టుకు అదేస్తున్నారు. జనాలు గమనిస్తున్నారు, పార్టీని చీదరించుకుంటారు. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలను కూడా చీదరించుకునే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి జీవరెడ్డి గారిని గుర్తించి జీవరెడ్డి గారిని నమ్ముకున్న కార్యకర్తలను అందరినీ ఒక దృష్టికి తీసుకొని అందరినీ కాపాడుకోవాలి. కాంగ్రెస్ పార్టీని మళ్ళీ వచ్చే రోజులలో విజయవంతంగా గెలిపించుకోవాలంటే ఈ పాత కాంగ్రెస్ కార్యకర్తను కాపాడుకోవాలి. జీవరెడ్డి గారిని గుర్తించి ఆయన సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాను.